Hi friends, today let us discuss another case study regarding property purchase. One of my friend asked me that why don't you tell the same thing in Telugu? So let us discuss same thing in Telugu. మనం ఇవాళ ఏం డిస్కస్ చేద్దామంటే ఒక కేస్ స్టడీ తీసుకుందాం. పలానా పర్సన్ ఒక ప్రాపర్టీ పర్చేస్ చేయగలుగుతారా లేదా అని. సో పర్సన్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే తను ఒక ఐటీ ఎంప్లాయ్. షీ వాజ్ డూయింగ్ అన్ ఐటీ జాబ్ అండ్ తను ఒక ఇల్లు కొనుక్కుందామని అనుకుంటున్నాను. తనకు 34 ఇయర్స్ ఉంటాయి ఇప్పటికి. సో ఆ ఈవెంట్ ఆల్రెడీ జరిగిపోయింది. సో మనం ఏ టైంకి ఇల్లు కొనుక్కుంటుంది అనే ప్రిడిక్షన్ ఇవ్వగలుగుతామా లేదా అన్నది చార్ట్ చూసి అనాలిసిస్ చేసి మనం చాట్ జీపీటీకి ఆన్సర్ చెప్తాం. అది ఆన్సర్ ముందే రివీల్ చేయదు అంటిల్ అండ్ అన్లెస్ వీ సబ్మిట్ ఆర్ ఆన్సర్. సబ్మిట్ చేసిన తర్వాత ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అది క్రాస్ చెక్ చేసి చెప్తుంది అనమాట. సో డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ. అది మనం ఆల్రెడీ ఎంటర్ చేసాం. 22 జూన్ 1989 అండ్ 2:45 అండ్ తను బెంగళూరులో పుట్టింది అనమాట. సో జూన్ 22, 1989 2:45 PM. సో ఒక ఇల్లు గురించి తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు 4వ భావాన్ని పరిశీలించాలన్నమాట. 4వ భావం యొక్క సబ్ ఎక్కడుందో, సబ్ యొక్క గ్రహం ఏంటో తెలుసుకున్న తర్వాత ఆ గ్రహం ఏ నక్షత్రం మీద కూర్చుంది, ఆ నక్షత్రాధిపతి ఎవరు, ఆ నక్షత్రాధిపతి ఎక్కడ కూర్చుంది, ఎట్ ద సేమ్ టైం అవి ఏ ఏ భావాల పట్ల ఆధిపత్యం ఉందనేది తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఇల్లు కొనే యోగ్యం ఉందా లేకపోతే ఏమైనా సమస్యలు ఉన్నాయా దీన్ని బట్టి చెప్పచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే 4వ భావం మీదకి హోవర్ చేస్తే మౌస్ని 4వ భావం యొక్క సబ్ అంటే ఉప నక్షత్రంలో మళ్ళీ ఒక 9 పార్ట్స్ చేస్తే వచ్చేది సబ్. ఆ సబ్ లార్డ్ ఎవరయ్యారు అంటే చంద్రుడు అయిందన్నమాట. అండ్ చంద్రుడు వెళ్ళి చంద్ర నక్షత్రం మీదనే ఉంది. సో మనం ప్యారలల్గా రాసుకుందాం ఇక్కడ. 4th cuspal sub lord is moon and moon is in the star of moon. చంద్రుడు వెళ్ళి చంద్ర నక్షత్రం మీదనే ఉందన్నమాట. అండ్ ఇక్కడ చంద్రుడు ఏం చెప్తున్నాడు, ఎందుకంటే మనకు నక్షత్రాధిపతులు చాలా బలంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. గ్రహాల కంటే కూడా గ్రహం ఒక భావంలో కూర్చున్న దానికంటే కూడా ఒక గ్రహం ఏ నక్షత్రం మీద కూర్చుంది, ఆ నక్షత్రాధిపతి ఏం చెప్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో మూన్ చంద్రుడు వెళ్ళి 4వ భావంలో కూర్చున్నాడు అనమాట. చంద్రుడు ఆల్రెడీ 4వ భావంలో కూర్చున్నాడు. అండ్ చంద్రుని యొక్క రాశి ఏంటి, కర్కాటక రాశి. సో ఆ కర్కాటక రాశి ఏ భావం అవుతుంది, 10వ భావం. సో చంద్రుడు దీనికి స్క్రిప్ట్ లాగా అంటే ఒక కోడ్ లాగా చంద్రుడు ఏం సిగ్నిఫై చేస్తుంది అంటే 4వ భావాన్ని బలంగా సిగ్నిఫై చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం 10వ భావాన్ని బలంగా సిగ్నిఫై చేస్తుంది. ఇక్కడ ఒక ఈవెంట్ జరుగుతుందా జరగదా అని ఈ పరిశీలనలో డైరెక్ట్ చెప్పేయచ్చు అనమాట. ఒక ఇల్లు కొనే అంశంలో లైక్ నోట్ 4 కానీ 11 కానీ సిగ్నిఫై చేస్తే, ఇప్పుడు సేమ్ చేసిన అనాలిసిస్లో ఇలా 4 కానీ 11 కానీ చూపిస్తే డెఫినెట్గా ఆ పర్సన్కి ఇల్లు కొనుక్కునే యోగ్యత ఉంది అని, యోగం ఉంది అని చెప్పచ్చు. సో హియర్ ఇక్కడ ఏంటంటే తను ఇల్లు పక్కా కొంటుంది, బట్ ఎప్పుడు కొంటుంది అన్నది పాయింట్. అండ్ ద క్వశ్చన్ ఆస్క్డ్ ఈస్, ఏం క్వశ్చన్ అడుగుతున్నాడు, మొత్తం తన పేరు మీద ఉంటుందా లేదంటే స్పౌస్ పేరు మీద కూడా ఉంటుందా లేదా అన్నది అడుగుతున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఓకే అంతే, ఎప్పుడు అండ్ తన పేరు మీదనా లేదంటే స్పౌస్ పేరు మీద కూడా ఉంటుందా జాయింట్లీగా. సో చూద్దాం దశాభుక్తి ఏం చెప్తుందో చూసి కంక్లూజన్కి వద్దాం. మనం ఇక్కడ రాసుకోవచ్చు సిన్స్ ఓవర్ 4th భావ signifying for the native
will definitely purchase ప్రాపర్టీ. ఫోర్త్ భావ 4ని సిగ్నిఫై చేస్తుంది కాబట్టి ద నేటివ్ ఆ పర్సన్ ఖచ్చితంగా కొంటాడు. సో ఎప్పుడు కొంటాడు, ఎలా కొంటాడు అన్నది పాయింట్. అది ఏ టైంలో జరుగుతుంది అన్నది అప్రాక్సిమేట్గా మనం వింశోత్తరి దశలో చూడొచ్చు. దశాభుక్తి అంతరలో వాటి ఆధారంని చేసుకొని. సో పర్సన్ పుట్టిన ఇయర్ ఏంటంటే అరౌండ్ 1989 ప్లస్ 20 వేసుకున్న 2009 వస్తాయి. బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా 18+ అయినా ఉండాలి కదా. సో 2009 నుంచి క్రాస్ చెక్ చేసుకున్నా మనకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ 2 నాట్ నెసెసరీ. ఇక్కడ ఇల్లు కొనుక్కునే యోగ్యత ఉన్న ద పర్సన్ ఏజ్ సపోర్ట్ చేయదు. ఇక్కడ రాహు మనం అనుకుంటాం రాహు ప్రతిసారి బ్యాడ్ అయి చేస్తాడు అని చెప్పేసి. ఇక్కడ రాహు చూడండి 4వ భావాన్ని సిగ్నిఫై చేస్తున్నాడు, 2వ భావాన్ని సిగ్నిఫై చేస్తున్నాడు, 7వ భావాన్ని, 10వ భావాన్ని, అన్ని మంచి భావాలని సిగ్నిఫై చేస్తున్నాడు. అండ్ ఇక్కడ ఒక భావం ఒక అంశానికి మంచి అవ్వచ్చు, సేమ్ అదే భావం ఒక అంశానికి చెడు కూడా అవ్వచ్చు. సో ఇక్కడ మనం ఇల్లు కొనుక్కునే విషయంలో 4వ భావం చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం ఇంకా 11వ భావం కూడా వస్తే ఆ పర్సన్ ఖచ్చితంగా కొంటాడని మనం కంక్లూడ్ చేయొచ్చు. సో రాహు మహాదశలో భుక్తి 11వ భావం ఇక్కడ సూర్యుని యొక్క భుక్తిలో స్ట్రాంగ్గా 4, 11 స్ట్రాంగ్గా కనబడుతుంది. సో మనం డైరెక్ట్ లాక్ చేసేయచ్చు. 2016 అక్టోబర్ 30 నుంచి 2016 నవంబర్ 15 వరకు ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఎప్పుడైనా కొనుక్కునే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ స్పెసిఫిక్గా స్పౌస్ పేరు మీద ఓకే, లెట్ us write first approximate date. The date would be ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా కొనుక్కునే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే విల్ ఇట్ బి పర్చేస్డ్ సోల్లీ ఇన్ హర్ నేమ్ ఆర్ జాయింట్లీ విత్ హర్ స్పౌస్. ఇక్కడ మహాదశలో 7వ భావాన్ని సిగ్నిఫై చేస్తుంది కాబట్టి కొంత స్పౌస్ పే జాయింట్లీగా కొనుక్కునే అవకాశం కూడా ఉంది అని చెప్పవచ్చు. సో లెట్ us రైట్. ఐ డోంట్ నో ఏది రైట్ ఆర్ రాంగ్ అనేది నాకు కూడా తెలియదు అంటిల్ అండ్ అన్లెస్ ChatGPT ఆన్సర్ మనకి ఇచ్చినంత వరకు. సో లెట్ us conclude here. She might purchase jointly with her spouse. ఇది కాపీ చేసి పేస్ట్ చేద్దాం. మనం ఇచ్చిన ప్రిడిక్షన్ అండ్ ద రియల్ అవుట్కమ్ ఈస్ 100% ట్రూ. అంటే ఆ పర్సన్ 5th నవంబర్ 2016 ప్రాపర్టీ పర్చేస్ చేశాడు అండ్ ద ఓనర్షిప్ కూడా అంతే. వాళ్ళ లైఫ్ పార్ట్నర్ అంటే వాళ్ళ హస్బెండ్ పేరు మీద తన పేరు మీద జాయింట్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్తుంది. అది రియల్ అవుట్కమ్ ఆల్రెడీ జరిగింది నవంబర్ 16th. సో ఇది రైట్ ఆర్ రాంగ్ అని మనం ఆస్ట్రాలజికల్గా ప్రిడిక్షన్స్ కరెక్ట్ అవుతున్నాయా లేదా అనేది పాస్ట్ ఈవెంట్స్ని బట్టి కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.